హాయ్ అండి. అరచేతిలో పసుపు వేసి చూడండి మీరు ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రూట్స్ కొన్నప్పుడు మనం వాటర్లో క్లీన్ చేసుకుని తినేస్తూ ఉంటాం కదండి, అలా తినకూడదండి. వీటిపైన కెమికల్స్ కానీ మెడిసిన్స్ కానీ వేసి పండిస్తారు కాబట్టి వాటర్లో ఇలాగ ఫ్రూట్స్ని అయితే ఒక అర టీ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ అయితే వేసుకుని ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి తర్వాత వాటర్లో క్లీన్ చేసుకుని తింటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. 3 టూత్ బ్రష్లు అయితే తీసుకొని ఇలాగ థ్రెడ్ లాగా ముడి వేసుకొని ఇలా ఆర్గనైజర్ చేసుకొని దీనిపైన ఇలా నాప్కిన్స్ కానీ అలానే చున్నీలు కానీ పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. చింతపండు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఎండిమిర్చిని సీడ్స్ని ఇలా చింతపండు పైన వేసామనుకోండి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుని ట్రై చేయండి. అరచేతిలో కొంచెం అయితే పసుపు వేసుకుని కొంచెం ఆయిల్ వేసేసుకుని రఫ్ చేసి ఇలా కందిపప్పుకి మొత్తం కూడా ఇలా పట్టించేసామనుకోండి పురుగు రాకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. సో యూజ్